పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అధ్యక్ష. నా నియోజకవర్గం జడ్చలలో ఉదండపూర్ రిజర్వాయర్ అధ్యక్ష. ఈ ఉదండపూర్ రిజర్వాయర్ పారుమూరు రంగారెడ్డి రిజర్వాయర్కి గుండకాయ అధ్యక్ష. ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయితే అధ్యక్ష 8 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటివరకు పర్మిషన్స్ లేక డ్రింకింగ్ వాటర్ పర్మిషన్ అని చెప్పి గత ప్రభుత్వంలో రైతులని మోసం చేసి ఎలక్షన్స్ ముందు నార్లాపూర్ దగ్గర బటన్ ఒత్తి 90% మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్కి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది అధ్యక్ష. పాలమూరు వాసులందరూ అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ నుండి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కంప్లీట్ అవుతే లెఫ్ట్ కెనాల్ కొడంగల్ వరకు వెళ్తుంది అధ్యక్ష వాటరు, అదే రైట్ కెనాల్ మునుగోడు వరకు నీళ్ళు అందించగలుగుతాం అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష. ఇది 16 TMC రిజర్వాయర్ అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంతకుముందే పాయల్ శంకర్ గారు చెప్పడం జరుగుతుంది ల్యాండ్ అక్విజిషన్కి అమౌంట్ ఇవ్వలేదు, ప్యాకేజీలకు అమౌంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష బట్టి విక్రమార్క గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉదండపూర్ రిజర్వాయర్కి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ R&R ప్యాకేజ్ కానీ అధ్యక్ష 223 కోట్ల రూపాయలు ఇచ్చినారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు ఓన్లీ ప్రాజెక్టుల గురించి కాంట్రాక్టర్ గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వము అక్కడున్న మున్పు గ్రామస్తులకి R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ మీటింగ్లో వాళ్ళు పరిష్కారం చేస్తాము December 9th లోపట అని చెప్పి December 9th లోపట R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎన్హాన్స్మెంట్ జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మనకు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు లేకుంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళ గురించి ఏది మాట్లాడతారు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడనే ఉన్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. మా ప్రభుత్వం వస్తే కేంద్రంలో జాతీయ హోదా ఇస్తాము పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పిన నరేంద్ర మోదీ గారిని పోయి ఎందుకు అడుగుతలేరు అధ్యక్ష వీళ్ళు బీజేపీ వాళ్ళు? ఈరోజు ఇక్కడ వచ్చి మన మీద మాట్లాడుతున్నారు. మరి ఏమంటున్నారు అధ్యక్ష? మేమే మీకు అపోజిషన్ అంటున్నారు. వాళ్ళిద్దరు ఏమో ఎలక్షన్లో దోస్తులు చేస్తారు, ఎంపీ ఎలక్షన్లో ఇద్దరు ఒకటవుతారు, సర్పంచ్ ఎలక్షన్లో ఇద్దరు ఒకటవుతారు. మళ్ళనేమో ఇవి మాట్లాడుతున్నారు అధ్యక్ష. 15 నిమిషాలు మాట్లాడినారు, నేను 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను నేను అధ్యక్ష. కేసీఆర్ గారు మొన్న మాట్లాడినారు పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి మేము మహబూబ్ నగర్లో మీటింగ్ పెడతాము అన్యాయం జరిగిందని. అధ్యక్ష మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టే ముందే కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు చిత్తూరుకి పోయి రోజా దగ్గరనేమో చేపల పులుసు తినొస్తారు, ఆమెను కలిసేదానికి ఏమో టైం ఉంటుంది. కానీ మా ఉదండపూర్ వాసులు వాళ్ళు వచ్చి కేసీఆర్ గారిని కలవాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి పంజావుట పోలీస్ స్టేషన్లో పెట్టింది అధ్యక్ష. అంతే వాళ్ళ భూములు పోతాయి, వాళ్ళ ఇండ్లు పోతాయి, వాళ్ళ గ్రామాలు పోతాయి. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రికి సమయం కూడా దొరకలేదు అధ్యక్ష వాళ్ళని కలిసేదానికి. కానీ రోజా గారి దగ్గర పోయి మాత్రము చేపల పులుసు తినేదానికి మాత్రం సమయం దొరికింది అధ్యక్ష. రాయలసీమ రత్నాల సీమ చేస్తా అన్నారు అధ్యక్ష, మేము ఎప్పుడు అనలేదు అది అధ్యక్ష. ఇదే కాకుండా వాళ్ళు 90% కంప్లీట్ చేసినామని అన్నారు అధ్యక్ష. 50% రిజర్వాయర్ పూర్తి చేసినారు ఉద్దండపూర్ రిజర్వాయర్ దగ్గర అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రాజెక్టు కంప్లీట్ కావద్దు, కంప్లీట్ అయితే కమిషన్లు రావు, ఎప్పుడు అక్కడ ధర్నాలు చేస్తారు వాళ్ళే. సాయంత్రం కాగానే ఆ ఇందిరా మూవీలో కూర్చున్నట్టు మాది తినాలి మీది తినాలి అన్నట్టు అప్పుడున్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూర్చుంటారు, ఆ కాంట్రాక్టర్ని పిలుచుకొని సాయంత్రం వాళ్ళు పంచుకుంటారు తప్ప ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి ఎప్పుడు మాత్రము ఆ గ్రామాలకు పోయి వాళ్ళతో నచ్చ చెప్పి ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయనేలేదు అధ్యక్ష వీళ్ళని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే అధ్యక్ష ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 90 TMCలతో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొన్న నేను బట్టి విక్రమార్క దగ్గరికి కూడా వెళ్ళినాను, తక్కిన అమౌంట్ కూడా పేమెంట్ చేయాలి R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్తో అంటే కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము, ఈ హయాంలోనే పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇదే కాకుండా కర్వేనా ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను కూర్చొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అన్నాడు. ఆయన ఎక్కడ పోయిండో అర్థమైతలేదు, ఇక్కడికి అసెంబ్లీకి వస్తున్నాడు, ఆ కుర్చీ కూడా మాకు కనిపిస్తలేదు అధ్యక్ష. అక్కడ ఆ కుర్చీ ఎక్కడ ఉందో కూడా తెలుస్తలేదు మాకు ఇప్పుడు. అదే కాకుండా అధ్యక్ష మొన్న ఇక్కడ అయితే అధ్యక్ష
మొన్న వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష, మొత్తం పాడమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీటింగ్లు పెడతాము, మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అన్నారు అధ్యక్ష. రమ్మని చెప్పండి అధ్యక్ష, ఉదండపూర్ రిజర్వాయర్కి రమ్మని చెప్పండి. కవిత కూడా వచ్చిపోతుంది, అప్పుడేమో ఏం మాట్లాడదు, ఇప్పుడేమో దాని గురించి మాట్లాడుతుంది ప్రాజెక్ట్ గురించి. అధ్యక్ష, మా ఉదండపూర్ వాసులకు మాత్రం అన్యాయం జరిగింది అధ్యక్ష. 6.5 లక్షల రూపాయలు వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలంటే 4 ఏళ్ళు డిలే చేసి ఇస్తే అందరూ రోడ్డు మీదకి వచ్చినారు అధ్యక్ష. అక్కడ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అయింది. వాడు ఎప్పుడైనా కానీ కాంట్రాక్టర్ గురించి ఆలోచించింది కానీ రైతుల గురించి కానీ ఆ గ్రామస్తుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు అధ్యక్ష. వాళ్ళు ధర్నాలు చేసినా కానీ పోయి మాట్లాడి నచ్చచెప్పి ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చూస్తాం కానీ వాళ్ళలాగా రైతులకి సంఖ్యలు వేసి గ్రామస్తులను తీసుకొని పోలీస్ స్టేషన్లు ఎప్పుడు కూర్చోబెట్టలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ 3 ఏళ్ల లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా అక్విజిషన్ స్టార్ట్ కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి అయినందుకు ఈరోజు మాకు పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ వచ్చింది, R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్ జరిగింది. ఈరోజు అక్కడ ఏమి కొట్లాటలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కూడా అక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ సభర సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.